మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. సార్, ఆర్థిక సర్వేలు, బడ్జెట్లు అంటే అంకెల గారడీగానే మిగిలిపోతుంది, అలాగే చూడాలా? ఎందుకంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక సర్వేలను, బడ్జెట్లను చూసినప్పుడు, అలాగే ప్రజల బ్యాలెన్స్ షీట్లను చూసినప్పుడు మొత్తం అంతా కూడా అల్లాడిపోతున్నాయని చెప్పి ఒక కామెంట్ చేశారు. నిజంగా మధ్యతరగతి వ్యక్తి అనేటువంటి వాళ్ళు, మధ్యతరగతి కుటుంబం జీవించడమే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నెలాఖరికి అకౌంట్లో 10,000 కూడా మిగిలినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆర్థిక సర్వేలను నమ్మాలా, బడ్జెట్లను నమ్మాలా, లేకపోతే ప్రజల జీవన స్థితిగతులను నమ్మాలా? దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పరిస్థితుల వల్ల తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటోందంటూ ఎకనామిక్ సర్వే విశ్లేషించింది. దీనికి కారణం ఏంటంటే గ్లోబల్ ఎకానమీలో ఉండే జియో పాలిటిక్స్ అండ్ జియో ఎకనామిక్ టెన్షన్స్ అంటారు. అంటే చాలా అన్సర్టనిటీ, అన్ప్రెడిక్టబిలిటీ గ్లోబల్ ఎకానమీలో ఉంది. ట్రంప్ సృష్టిస్తున్న టారిఫ్ల బీభత్సం చూస్తున్నాం. కొత్త ట్రేడ్ డీల్స్, వాణిజ్య ఒప్పందాలు కుదురుతున్నాయి. ప్రపంచంలో ఘర్షణలు, మిలిటరీ ఘర్షణలు పెరుగుతున్నాయి. సో మీకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. సో ఈ అనిశ్చితమైన, అస్థిరమైన వాతావరణం ఖచ్చితంగా భారతీయ ఎకానమీపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రూపాయి విషయంలో ఎకనామిక్ సర్వే చెప్పింది ఏంటంటే ఇది ఇండియన్ కండిషన్స్తో సంబంధం లేదు. ఇండియా జీడిపి బాగుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, వాణిజ్య లోటు భారీగా ఏమీ పెరగలేదు ట్రంప్ టారిఫ్లు ఉన్నా కూడా. అయినా కూడా ఈ పరిస్థితి వస్తుంది అంటే ఇది దేశీయ ఆర్థిక వ్యవస్థ కారణాలు కాదు, అంతర్జాతీయ కారణాల రీత్యా ఈ పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్, పెద్ద ఎత్తున ఏఐలో పెట్టుబడులు పెడుతున్నారు. సో ఈ పెట్టుబడులు చాలా కంపెనీలు లాభాలు లేవు, ఏ రకమైన రిజల్ట్ ఇస్తుందో తెలియదు. చాలా ఆశతో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దాంతో ఈ ఇన్వెస్ట్మెంట్ బబుల్, టెక్నాలజీ బబుల్ లేకపోయినా ఇన్వెస్ట్మెంట్ బబుల్ ఖచ్చితంగా ఎంతో కొంత రిజల్ట్ అయితే ఇస్తుంది. కానీ ఇప్పుడు ఏఐలో ఏ స్థాయిలో లాభాలు వస్తాయని పెట్టుబడులు పెడుతున్నారో ఆ స్థాయిలో లాభాలు వచ్చే అవకాశమే లేదు అని ఏఐ కంపెనీల అధినేతలు కూడా చెప్తున్నారు. అందువల్ల డెఫినెట్గా ఇది ఏఐ బబుల్ బర్స్ట్ అవుతుంది, అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ బబుల్ బర్స్ట్ అవుతుంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అదే జరిగితే 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ను మించినటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రపంచంలో ఏర్పడుతుంది అనేది కూడా ఎకనామిక్ సర్వే కూడా అవకాశాలను చెప్పింది. అందువల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పారామీటర్స్ హెల్తీగా ఉన్న గ్లోబల్ ఫ్యాక్టర్స్ అనేది రిస్క్ను పెంచుతోంది ప్రపంచంలో అనేది ఎకనామిక్ సర్వే సారాంశం.